ట్రెండీ గ్రాండీ థాట్స్కి స్వాగతం అండి. సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి, షేర్ చేస్తున్న వారికి, కామెంట్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు ఒక చిన్న స్నాక్ చేసుకుందామండి. ఏంటిది స్నాక్స్ అంటే పల్లీలండి, మసాలా పల్లీల స్నాక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ వదిలిపెట్టారండి. చూద్దాము, మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇది మిక్సింగ్ బౌల్ అండి. ఇది మిక్సింగ్ బౌలు. ఇది మనం తీసుకోవాల్సింది ఏంటి? పల్లీలండి. ఇవి 1 కప్పు పల్లీలండి. 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న స్పూన్ అండి, ఒక చిన్న స్పూను మనం శనగపప్పు అండి, శనగపిండి అండి ఇది. తర్వాత బియ్యం పిండి అండి, ఇవి 2 స్పూన్లు అండి. బియ్యం పిండి 2 స్పూన్లు. మళ్ళీ మనకి మనం బొరుగులు అంటాం కదా, బొరుగులు అండి. బొరుగులు ఒక పొడి, బొరుగుల పొడి అంటే మనం పేలాలు అంటాము, అవి ఒక 2 స్పూన్లు అండి. ఇది పచ్చిమిర్చి మరి కరివేపాకు అండి. 2 కలిపి కచ్చా పచ్చగా దంచినామండి. ఇది దంచేసాము. తర్వాత 2 స్పూన్ల పెరుగండి, 2 స్పూన్ల పెరుగు, 1/2 స్పూను కారం అండి, 1/2 స్పూను కారం, ఒక పించు పసుపు అండి. నేను ఒక 6 కరివేపాకు ఆకులండి, ఒక సగము పచ్చిమిర్చి అండి కలిపి దంచింది ఇందులో వేసేసామండి. ఇంకా మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? కొంచెము గరం మసాలా అండి. ఈ పల్లీలలో ఎప్పుడైనా సరే గరం మసాలా కంపల్సరీ ఉండాలండి, మంచి టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెమే మన రుచికి సరిపోయిన ఉప్పు వేసుకోవాలండి. ఇది ముందుగా మనం ఒకసారి కలిపి పెట్టుకుందామండి. దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, ఉన్నట్టయితే అది కూడా పర్వాలేదు, అది కూడా మంచిగానే ఉంటుంది. పెరుగు వేసుకోవాలండి. పెరుగును మనం సరిపోకపోతే కొంచెం మళ్ళీ ఒక్కసారి వేసుకోవచ్చండి, కొంచెం 1 చెంచా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను నూనె మరగా కాస్తున్నానండి. ఆ నూనెను నేను ఇందులో కొంచెం వేస్తున్నానండి. కొంచెం నూనె వేసానండి, మరుగుతున్న నూనెను కొంచెం వేసాను. ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది పెరుగు మనం చూసుకుంటూ వేసుకోవాలండి. వాటర్ అస్సలు పోయొద్దండి, వాటర్ అవసరమే లేదు. మరుగుతున్న నూనె మాత్రం కొంచెం పోయాలండి. మరుగుతున్న నూనె కొంచెం వేసానండి. ఇది పొడి పొడిగానే ఉంటుందండి. మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం పెరుగు ఇంకా కొంచెం వేసుకుందామండి. ఇది కొంచెం తడిచినట్టుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పల్లి గింజలలో ఫుల్ ప్రోటీన్ ఉంటుందండి. మనకు ప్రోటీన్స్ కావాలి అంటే మన గ్రోత్కి, బాడీ గ్రోత్కి ప్రోటీన్స్ చాలా చాలా మంచివండి. ఇప్పుడు మనం చేతితోని కలిపేస్తానండి. చక్కగా కలిసిపోయిందండి. దీన్ని మనం కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇంకా కొంచెం ఒక 1/2 చెంచా శనగపిండి వేసుకుందామండి. శనగపిండి వేసుకున్నట్టయితే దానికి ఖచ్చితంగా మంచిగా కట్టుకుపోతాయండి. రండి, కొంచెం వేడి అయిపోయాయండి. మనం ఏం చేయాలి, ఒక్కొక్క దాన్ని మాత్రమే వేసుకోవాలండి. కొంచెం తీసి ఇందులో వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి, సిమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం వేసుకోవాలి. ఇలా అంటూ ఉంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనకి చాలా బాగా వస్తుందండి. ఎక్కువ వేయొద్దండి, దాన్ని మాడిపోతుంది. బ్రౌన్ కలరు, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకోవాలండి. మనం కలుపుతూనే కొంచెం కలపాలండి, లేకపోతే మాడిపోయి ఒకటే చోట ఎక్కువ ఫ్లేమ్ వచ్చి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. చాలా బాగుంటాయండి ఇవి. టైంపాస్కి ఓన్లీ 5 మినిట్స్లోనండి ఇవి చేసేసుకోవచ్చండి. పల్లి గింజలు, శనగపప్పు, శనగపిండి, బొరుగుల పొడి, మనకు బియ్యం పిండి అండి. చూడండి ఎంత బాగా చక్కగా మంచిగా కనబడుతుంది. చూడండి దీని కలర్ చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. దీన్ని ఇప్పుడు మనం తీసేసుకోవాలండి.
ఇవి కాలిపోయినాయండి. చూడండి చక్కటి కలరు. మనం దీంట్లో వేసేసుకుంటున్నామండి. ఏం లేదండి, దీన్ని మనం చేతులు కాల్చుకోకుండా చక్కగా దీన్ని తీసుకొని మనము స్ప్రెడ్ చేసుకుంటున్నట్టుగా కొంచెం చేతిలో తీసుకొని ఇలా 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 అనాలండి. అంతే, అంటే అంతా అందులో పడిపోతుందండి. మీద పడుకోకుండా మీద పడుకోకుండా మనకి తీసుకోవాలండి. ఇట్లా చక్కగా ఇది కాసేపు అయిన తర్వాత కలపొచ్చండి. ఇట్లా కలిపితే ఏమీ కాదండి, చక్కగా వేగుతాయండి. సిమ్లో మాత్రమే పెట్టాలండి. దీంట్లో గరం మసాలా వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయండి. సడన్గా అప్పటికప్పుడు అయిపోతాయండి. మనం ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు దంచి వేయించుకున్నామండి. ఆ టేస్ట్ కూడా మనకి తినేటప్పుడు కరివేపాకు తీసి అవతల పారేయకుండా మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. అయిపోయాయండి. ఇంకా ఇది ఈరోజు మనము మసాలా పల్లీల స్నాక్స్ టైంపాస్ కండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా కలపలేదు. పెరుగు వేసామండి, కొంచెం ఆయిల్, మరుగుతున్న ఆయిల్ కొంచెం పోసామండి. చాలా బాగుంటాయండి ఇవి. కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే నేను కలుపుతూనే ఉంటాను కదా, తొందరగా బాగా అయిపోతాయండి. గోల్డెన్ కలర్లో వచ్చేసాయండి ఇవి. రైట్, ఇంకా కొంచెం ఒక్క నిమిషం అయితే ఇవి కాగుతాయండి, మంచిగా కాలిపోతాయండి. కాలిపోతుంది. ఈ పల్లీల నుండి పిండి ఒక్కొక్కసారి విడిపోయినా ఏం పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదండి. అది అన్నీ కలిసే ఉన్నాయి కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. అంతా కలిపి తింటాం కనుక ఏం ఇబ్బంది లేదు. చాలా టేస్టీగా ఉండే మసాలా పల్లి స్నాక్స్ రెడీ. తీస్తున్నానండి, ఇవి అయిపోయాయండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసి వేసేసుకోవాలండి, లేకపోతే మాత్రం మనకు మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. రైట్, ఇప్పుడు రెడీగా మన మసాలా పల్లీలు రెడీ అయిపోయాయండి. మసాలా పల్లీలు ఇవి ఇప్పుడే వేడిగా ఉన్నాయండి. ఇట్లా క్రంచీగా తినడం చాలా హ్యాపీని ఇస్తుందండి. మనకు నచ్చినటువంటి అవి పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్నాక్స్ వేడిగా ఉన్నాయండి. నేను తినేదాన్నే కానీ వేడిగా ఉన్నాయి. ఇప్పుడే తీశాను కదా, వేడిగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు. చేసి చూడండి, తర్వాత మీరే చాలా బాగున్నాయని మీరే చెప్తారండి కామెంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.